హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. మీకు టక 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 3 ముచ్చట్లు చెప్పేస్తా. ఒకటి, నలుగురు ఎంటర్ అవుతున్నారు. అనుషారత్నం, నాగా అండ్ దివ్య, నిఖిత, షాకిబ్ నలుగురు ఎంటర్ అవుతున్నారు. టక 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 గేమ్స్ ఆడతారు. అందులో ఇద్దరు ఉంచుతారు, ఇద్దరు పంపిస్తారు. చాలా మంది ఒకరిని ఉంచుతారు అంటున్నారు, కానీ కాదు, ఇద్దరు ఉంచుతారు. ఆ ఇద్దరులో షాకిబ్ ఉంటాడు. నెక్స్ట్ దివ్య, నిఖిత ఉండొచ్చు. అనూష గానీ దివ్య, నిఖిత గానీ ఉండొచ్చు. దివ్య, నిఖిత ఉంటుందని నేను అనుకుంటున్నా. నాగా మంచి ప్లేయర్, కానీ కొన్ని స్ట్రాటజీల ప్రకారంగా నాగాని పంపిస్తారేమో, ఉంచారేమో అనుకుంటున్నా. షాకిబ్ ని ఉంచుతారని నేను అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుతుందో. దసరా ఉత్సవాలు జరుగుతాయి. వచ్చే సండే నాడు నాగార్జున గారు వచ్చినప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో కొంతమంది రాయల్ ఎంట్రీ కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు. ఒక 5 వరకు 5 వరకు వస్తారు. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు. మొత్తం 7 ఎంటర్ అవుతున్నారు. ఇది ఒక న్యూస్. ఇంకొకటి ఏంటంటే, ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఒక్కరైతే పక్కా ఉంటారు కదా, అది ప్రియా. అలా డౌటే లేదు. ప్రియా ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే చాలా ఘోరాలు జరగాలి, చాలా అద్భుతాలు జరగాలి, మ్యాజిక్ జరిగిపోవాలి. జనరల్ గా అయితే ప్రియానే అవుట్, నో డౌట్. రీతి గురించి బయట మీడియాలో అక్కడ ఇక్కడ చాలా బ్యాడ్ గా వస్తా ఉంది. అది కావాలని ఆమెను కౌంటర్ చేసి కావాలని చేస్తున్నారా? బిగ్ బాస్ లో ఉంది కాబట్టి ఆమెకు డ్యామేజ్ అవ్వాలని కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే నష్టపోయి చేస్తున్నారనే విషయం మనకు అనవసరం. కానీ ప్రస్తుతానికైతే ఆమెకు డ్యామేజ్ అయ్యేలాగా మీడియాలో, సోషల్ మీడియాలో బాగా న్యూస్ వైరల్ అవుతున్నాయి ఆమెకు యాంటీగా. అలాగే సేమ్ టైం లాస్ట్ వీక్ ఆమె బాగా నెగిటివ్ అయింది కదా, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే హరీష్ ఉన్నాడా, హరీష్ రీతుతో పోటీ పడుతున్నాడు. దేనికి పోటీ పడుతున్నాడు? బయటకు వెళ్ళిపోవడానికి. ప్రియా పక్క డబుల్ ఎలిమినేషన్ ఉంటే హరీష్ గాని రీతు గాని పోతారు. రీతు గనక ఈసారి పోకుండా ఉంటే ఆమె అదృష్టమే. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కల్లా ఆమెకు మళ్ళీ పాజిటివ్ అవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఎంతో కొంత కోపం తగ్గుతుంది జనాలకి. హరీష్ ఒకవేళ ఈసారి పోకపోతే నెక్స్ట్ టైం పోతాడు. చాలా లీస్ట్ ఉంది ఆయన మీద, చాలా నెగిటివ్ వచ్చేసింది. ఎవరు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు, అందరినీ నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. కొంతమందికి ఆయన నచ్చుతున్నాడు, కొంతమంది నచ్చట్లేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ నుంచి పోయిద్ది అని ఎవరి గురించి అనుకున్నారు? ఫ్లోరా గురించి. ఆమె పోదు అసలు. లాస్ట్ టైం ఎలిమినేషన్ లో మనీష్ అండ్ ఫ్లోరా వెళ్ళి ఆ బటర్ఫ్లై ముందు నిల్చున్నప్పుడు ఎవరు అవుట్ అవుతారా అని చూసినప్పుడు ఆమె ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది, నేను అవుట్ అవుతానని. మనీష్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, నేనే ఉంటా అని. ఒకసారిగా మనీష్ అవుట్ అయ్యేసరికి క్యా హే అంటే ఆమె నమ్మలేకపోతుంది, నేను కాదా అవుట్ అని. ఇంతమంది బోరింగ్ పర్సన్ అన్నారు, నేను ఏమీ లేదు నాది ఇక్కడ, నేనే పోతానేమో అనుకుంది. కానీ కాదు, పోలేదు. ఆడియన్స్కి ఉండాలనిపించింది. ఈసారి జప్ప 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 ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్లో రాము రాథోడ్ అండ్ ఈమె ఇద్దరు ఫస్ట్ సెకండ్ కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇప్పుడు గేమ్లో టాస్క్లలో ఈమె విన్నర్ అయింది. ఫ్లోరా చాలా యాక్టివేట్ అయిపోయింది, హుషారైపోయింది. ఆమె పార్టిసిపేషన్ అనేది పెరిగిపోతా ఉంది. ఓహో, ఈమెలో ఇంత ఉందా, ఓహో ఈమె ఇంకా 4 వారాలు ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే తీసుకొస్తా ఉంది. మరి ఇలాంటి ఫ్లోరా ఇన్నాళ్ళు ఎందుకు డల్గా ఉంది అని కూడా అనిపిస్తా ఉంది. సుమన్ శెట్టి టక 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 తన గ్రాఫ్ పెంచుకుంటా ఉన్నాడు. మెయిన్ గా తనూజతో ఒక స్కిట్ చేశాడు, సూపర్ అసలు. ఆ స్కిట్ లో ఆమెను అమాంతం లేపుతాడు. అక్కడ ఎనర్జీ వచ్చేసింది సుమన్ శెట్టిలో. సుమన్ శెట్టి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌస్ లో పెద్దగా ఏం పార్టిసిపేట్ చేయకపోయినా బయట జనాల ఆదరణ వల్ల అలాగే ఉండగలుగుతున్నాడు, మంచి ప్లేస్ లో. ఇప్పుడు అతను మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అంటే అతనికి స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట. మెల్లమెల్లగా అవుతున్నాడు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువే, కానీ అతనితో పోల్చుకుంటే మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఓకే, జనాల ఆదరణ ఉంది కాబట్టి అతని ఇంప్రూవ్మెంట్ కోసం మనము వెయిట్ చేస్తున్నాం, బిగ్ బాస్ టీం కూడా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే బోర్ కొడుతుంది అనుకున్న టైంలో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి చూసే మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్రెడీ అగ్ని పరీక్షలో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కనుక వీళ్ళు ఎలా ఆడతారు ఏంటి, ప్లస్ కామనర్స్కి ఎలాంటి ఇమేజ్ ఉంది, సెలబ్రిటీస్కి ఎలాంటి ఇమేజ్ ఉంది అనేది ఇప్పుడు ఎంటర్ అవుతున్న కామనర్స్కి తెలుసు. వీళ్ళు తెలివిగా ఉండి వాళ్ళకి ఏమి చెప్పకుండా ఉంటారా, లేకుంటే అన్ని చెప్పేసి వాళ్ళకు వీళ్ళు కోఆపరేట్ చేస్తారా చూడాలి. మరి బిగ్ బాస్ ఆల్రెడీ ముందే చెప్పేస్తారు, ఎక్కడ చెప్పొద్దు, వాళ్ళకి ఏం చెప్పొద్దు, బయట నుంచి చూసేయాలని అన్ని కెమెరాలు ఉన్నాయని చెప్తాడు. కానీ మరి చెప్పకుండా ఉంటారా, హింట్స్ ఇవ్వకుండా ఉంటారా చూడాలి. కొన్ని విషయాల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు తెలుస్తుంటాయి ఎవరెవరు ఏంటి, ఎవరి ఎమోషన్స్ ఏంటి, ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరి బుద్ధి లాంటిది. సిచ్యువేషన్ బట్టే కొందరు తత్వాలు మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, బ్యాలెన్సింగ్ కావచ్చు, అన్ని బయటకు వచ్చేస్తుంటాయి. ఆ విధంగా ప్రియా ఒకానొక విషయంలో సంజనకి కోఆపరేట్ చేసి మంచి అమ్మాయే అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ రూడ్గా ఉండేవి, ఆ మాట కంటే చిరాకేస్తుంది. కానీ అయినా సరే అన్ని రకాలుగా నెగిటివ్ ఉండరు కదా. సో ఆ విషయాలు పక్కన పెడితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రీతుని కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్నాడు బిగ్ బాస్. వెళ్ళిపోయింది, కూర్చోగానే ఆమె ముందు
చికెన్ బౌల్ అక్కడ చూపించాడు. ఆ అమ్మాయి ఏడ్చేసింది. చికెన్ అంటే అంత ఇష్టం అని తెలుసు కానీ మరీ ఇంత ఏడ్చేంతనా అని బిగ్ బాస్ అంటే అమ్మ గుర్తొచ్చింది అని ఎమోషన్ పాయింట్ చెప్పింది. బ్రదర్ గుర్తుకొచ్చాడు అని. మొత్తానికైతే చికెన్ చూడంగానే ఆ ప్రాణం ఏదో వచ్చినట్టు అయింది. ఈ వారం రోజుల నుంచి ఆ పడుతున్న స్ట్రెస్ అంతా చికెన్ చూడంగానే పోయింది అనిపించింది. కానీ బిగ్ బాస్ అంత ఈజీగా ఇచ్చేస్తాడా? మెలికల మీద మెలికలు పెడతాడు కదా. నేను ఇప్పుడే ఇవ్వను, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ అందరి సీక్రెట్స్ నాకు చెప్పు అంటాడు. ఎవరితో మొదలు పెట్టాలంటే తనూజతో మొదలు పెట్టమంటే తనూజ ఎమోషనల్గా ఉంది, అలాగే కళ్యాణ్ మీద మనసు పడింది, అట్లా ఇట్లా అని చెప్తే నీకు చికెన్ అంటే ఇంట్రెస్ట్ లేదా, ఇక చెప్పట్లేదు అంటాడు. రే బిగ్ బాస్ ఓ పని చేస్తా, ఈవినింగ్ కల్లా నేను అన్ని కనుక్కొని చెప్పేస్తా, అప్పుడే తింటాను నేను చికెన్ అంటది. ఓకే అని పంపిస్తాడు. సీక్రెట్ టాస్క్ అనమాట. ఇప్పుడు ఆ కుక్కల్ని కూర్చొని ఆమె సీక్రెట్లు అడుగుతూ ఉంటుంది. ఆ అడిగే సీక్రెట్లు ఏవో మనకు పూర్తిగా చూపించరు, కాకపోతే అడిగే విధానం చెప్పించుకునేది అంత పవర్ఫుల్ గా అంత మంచిగా అనిపించలేదు. అయినా సరే ఎన్నో కొన్ని సేకరించింది. మళ్ళీ బిగ్ బాస్ కమాన్ రీతు పిలిచాడు కన్ఫెషన్ రూమ్ కి. వెళ్ళిపోయింది. ఆ ఎల్లో సోఫాలో మంచిగా కూర్చోగానే చికెన్ లేదు, మొహం మాడిపోయింది. ప్రాంక్ చేసా అన్నాడు, మొహం విచ్చుకుంది. మొత్తానికైతే చికెన్ తినుకుంటూ సీక్రెట్స్ చెప్పు అన్నాడు. సీక్రెట్స్ ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టింది. టాస్కే అది కదా. అవన్నీ ఏం చేస్తారంటే ఆయన నెక్స్ట్ అందరినీ వచ్చి హాల్లో కూర్చోండి అని చెప్పి ఆ పెద్ద మానిటర్ లో సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తాడు, ఒక్కొక్కరి సీక్రెట్. ఇది ఓకే, ఇంట్రెస్టింగ్, ఆఫ్ కోర్స్ బానే ఉంది. ఇవి కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే మెయిన్ అప్డేట్లలో రీతు ఉంటుందా పోయిద్దా కామెంట్ చేయండి. ఉండాలా పోవాలా కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ప్రియా పోతది పక్కా అని అందరూ అంటున్నారు, నేను కూడా అదే అంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అలాగే నలుగురు ఎంటర్ అవుతున్నారు కదా అగ్ని పరీక్ష వాళ్ళు, నాగా, దివ్య, అనుష, సాకిబ్. వీళ్ళల్లో ఎవరు ఉండొచ్చు, ఎవరు పోవచ్చు? ఇద్దరు ఉంటారని నేను అనుకుంటున్నా. ఇద్దరు ఉంటారా, ఒకరు ఉంటారా? గెస్ చేసి కామెంట్ చేయండి. ఇద్దరు ఉంటే ఎవరెవరు ఉండాలి, ఒకరే ఉంటే ఎవరు ఉండాలి అనేది కూడా కామెంట్ చేయండి. జస్ట్ మీ పార్టిసిపేషన్ కోసం. దివ్య, నిఖిత గానీ అనుష గానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ప్రియా పోతుంది కాబట్టి ఆ ప్లేస్ కి అమ్మాయి వస్తుంది. షాకీబ్ వస్తాడు, నాగా వస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు పక్కాగా ఉంటారు. అయితే నేను షాకీబ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నాగా మంచి ప్లేయరే, కానీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చూసుకుంటే షాకీబ్ ఉంటాడు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకొక విషయం చెప్పుకోవాలి, కళ్యాణ్ పడాలా చాలా మంచి పర్సన్, ఎండింగ్ వరకు వస్తాడు, టాప్ 5 వరకు ఉంటాడు, చాలా గట్టి పర్సన్ అని నేను చాలాసార్లు అన్నా, మళ్ళీ ఇప్పటికి కూడా అనుకుంటున్నా. ఏం చేస్తున్నాడంటే టాస్కులు బిగ్ బాస్ పెట్టట్లేదు. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. గోల్డెన్ టాస్కులు పెట్టాలా, ఎవ్రీ డే టాస్కులు పెట్టేస్తూనే ఉండాలి. ఏదో ఒక రూపంలో టాస్క్ అనేది ఉండాలి, కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ లేదు. బిగ్ బాస్ ఎవ్రీ ఎపిసోడ్ లో ఎవ్రీ డే ఏదో ఒక టాస్క్ పెడితే బాగుంటది. కళ్యాణ్ పడాలా మిగతా పార్టిసిపేషన్ కంటే అమ్మాయిలని పులిహోర కలపడంలో, ఓదార్చడంలో నే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒక లిమిట్ వరకు ఏదైనా బానే ఉంటది, కానీ లిమిట్ దాటిందంటే అది అతి అవుతుంది. అతి అయితే మంచిది కాదు. సో పవన్ కళ్యాణ్ పడాలా, ఒకటి మార్చుకుంటే సరిపోద్ది. సో అతను ఎలిమినేట్ అవ్వడు కానీ, ఎందుకంటే అతనికంటే వీక్ ఎలిమినేట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, అవ్వడు కానీ వీక్ అవుతున్నాడు. మరి ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఏమని చెప్తారేమో చూడాలి. ఓకే అండి, రకరకాలుగా మాట్లాడుకుందాం, రకరకాల అప్డేట్స్ మళ్ళీ ఇచ్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.